సో హాయ్ అండి. హాయ్. సో రామ్ చరణ్ పెద్ది మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కంపల్సరీ రామ్ చరణ్ మూవీ కాబట్టి డెఫినెట్లీ హిట్ అవుద్ది. బికాజ్ ఆల్రెడీ చాలా హిట్స్ కొడుతున్నారు. వాళ్ళు మూవీ టేకప్ చేసేది కూడా మేబీ ఖచ్చితంగా హిట్ ఉంటేనే, స్టోరీ గుడ్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. అండ్ దీని మీద కూడా రామ్ చరణ్ ఇప్పటిదాకా 100% షోర్ ఇవ్వలేదు. ఒక షోలో చెప్పారు లైక్ ఈసారి పెద్ద మూవీకి మాత్రం కంపల్సరీ అది ఎక్కువ ఏమంటారు 100 days కంపల్సరీ ఆడుతుంది అని చెప్పినారు. మేబీ ఉంటుంది కావచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మూవీ చిరంజీవి గారిది కూడా హిట్ అవుతుంది కాబట్టి రామ్ చరణ్ కూడా ఫర్ షూర్ హిట్ అవుద్ది. నాన్నగారు హిట్ కొట్టారు, బాబాయ్ హిట్ కొట్టారు, అబ్బాయి కొడతారంటారా పెద్దితో? కంపల్సరీ కొడతారు. బికాస్ రామ్ చరణ్ కున్న ఫాలోయింగ్ కి డెఫినెట్లీ ఫర్ షూర్ అది హిట్ అవుద్ది మూవీ. ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత, ఫ్లాప్ తర్వాత వచ్చిన మూవీ ఇది. సో ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా ఈ బుచ్చిబాబు గాని, చరణ్ గారిని? ఫర్ షూర్ నిలబెట్టుకుంటారు. డెఫినెట్లీ హిట్ అవుద్ది అది ఫర్ షూర్. సో వన్ వర్డ్ అబౌట్ పెద్ద మూవీ అంటే ఏం చెప్తారు మేడం? వన్ వర్డ్ అబౌట్ పెద్ద మూవీ, అది కంప్లీట్లీ రాక్ అయిపోద్ది. బికాజ్ అది కంప్లీట్ గల్లీ స్టైల్ తీసినారు కాబట్టి డెఫినెట్లీ చాలా బాగుంటది. కంప్లీట్ ఓవరాల్ మాస్ మూవీ. రామ్ చరణ్ గారు బాడీ, ఆ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇట్స్ టూ గుడ్, చాలా బాగుంటది. ముందుకి ఇప్పటికి చాలా బిల్డ్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్ ని కానీ, బాడీ కానీ మూవీస్ కోసం. ఈ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. బికాస్ ఒక మూవీ కోసం ఎంత కష్టపడతారో హీరోస్ కి, వాళ్ళు చేసే కష్టం వాళ్ళకే తెలుస్తుంది. లుక్స్ అంత బాగున్నాయి అంటే వాళ్ళు ఎంత దాని వెనుక వాళ్ళ స్ట్రగుల్స్ కంపల్సరీ ఉంటాయి. సో జాన్వీ కపూర్ గారు, రామ్ చరణ్ గారు కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మాకైతే నచ్చింది. థ్యాంక్స్ అండి.